దళితుల ఆవిర్భావం ఎలా జరిగింది? హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ జి. కిరణ్ కుమార్. నేను దళిత ఉద్యమాలపై చేసిన పరిశోధనకు గాను ఆంధ్ర యూనివర్సిటీ వారు నాకు పీహెచ్‌డీ డిగ్రీని ప్రదానం చేయడం జరిగింది. నా పరిశోధన ఫలితాలని వీడియోల రూపంలో చేస్తూ ఉన్నాను. ముందుగా దళితులు ఎలా ఆవిర్భవించారు అనే దాని మీద ఇప్పటికీ 4 వీడియోలు చేయడం జరిగింది. ఇది 5వ వీడియో. టాపిక్‌ని సైంటిఫిక్‌గా విశ్లేషిస్తూ ఉన్నాను కాబట్టి ఇన్ని వీడియోలు తీసుకోవడం జరిగింది. గత 4 వీడియోల్లో దా ప్రపంచంలో మనుషులనేవాళ్ళు మనుషుల్లో ఎన్ని జాతులున్నాయి అనేది చూడటం జరిగింది. ఒకే జాతి ఉందని చెప్పుకున్నాం. అలాగే రెండో వీడియోలో భారతదేశంలోకి మనుషులు అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఎప్పుడొచ్చారు అనేది చూసాం. ఆ తర్వాత మూడో వీడియోలో భారతదేశంలోకి వచ్చిన ఈ మనుషులు ఏ ఏ కాలాల్లో వచ్చారు, వాళ్ళ మధ్య ఎటువంటి మిక్సింగ్ అనేది జరిగింది అనేది మనం చూసాం. అలాగే 4వ వీడియోలో వర్ణ వ్యవస్థ ఎలా ఆవిర్భవించింది, వివిధ రకాల సిద్ధాంతాలు ఏ విధంగా వర్ణ వ్యవస్థ ఆవిర్భవించిందో చెప్పినయో చూసాము. ఇప్పుడు ఈ 4వ వీడియోలో మనం వర్ణ వ్యవస్థ అనేది కేవలం సిద్ధాంత రూపంగానే చెప్పబడింది, అది ఆచరణలో కుల వ్యవస్థగా మనకి కనిపిస్తుంది అనేది చూసాం మనం. ఈ వీడియోలో ఈ కుల వ్యవస్థ ఎలా వచ్చింది, ఆ వర్ణ వ్యవస్థ సిద్ధాంతంగా ఉన్న వర్ణ వ్యవస్థ ఆచరణలో కుల వ్యవస్థగా ఎలా మారింది అనేది చూద్దాం. సమాజం పైన ఆధిపత్యం వహించిన పాలక పురోహిత వర్గాలు తమ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలోనే వర్ణ వ్యవస్థని సృష్టించారు అని చెప్పుకున్నాం. ఈ మొదటిసారిగా ఈ వర్ణ వ్యవస్థ ఎప్పుడు కనిపిస్తుంది అంటే, మనకి డిఎన్ఏ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, క్రీస్తు పూర్వం 2000 లేదా 1500 దాకా మనకి ప్రజల మధ్య మిక్సింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ టైంకి వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థ అనేది లేదు. క్రీస్తు పూర్వం 2000 నుంచి 1500 మధ్య ఇండో ఆరియన్స్ వచ్చినప్పటికీ కూడా, ఏదైతే ఈరోజు భారతదేశంలో డామినెంట్ గ్రూప్గా ఉందో ఆరియన్ గ్రూప్, వాళ్ళు 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల మధ్య వచ్చినప్పటికీ కూడా, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు దాకా కూడా, అంటే ఒక 1500 సంవత్సరాల పాటు వాళ్ళు ఇతర ప్రజలతో కలిసిపోయారు. ఇతర ప్రజలతో కలిసిపోయి మిక్స్డ్ ప్రజలుగా ఏర్పడ్డారు. అయితే ఎప్పుడైతే క్రీస్తు పూర్వం 1000 ఆ టైంలో వాళ్ళకి మిగతా ఈ సొసైటీ మీద ఆధిపత్యం వచ్చిందో, అప్పుడు ఆ ఆధిపత్యాన్ని శాశ్వతంగా చేసుకోవడానికి ప్రయత్నం అనేది జరిగింది. మనకి డిఎన్ఏ స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయి అంటే, క్రీస్తు పూర్వం 1000 దాకా మనకి మిక్సింగ్ అంటే ప్రజల మధ్య, సమూహాల మధ్య మిక్సింగ్ అనేది బాగా ఎక్కువగా జరిగింది అని చెప్తా ఉన్నాయి. క్రీస్తు పూర్వం 1000 నుంచి ఈ ప్రజల మధ్య అంత వివాహాలు అనేవి, అంటే వేరు వేరు గ్రూప్స్ మధ్య వివాహాలు అనేవి తగ్గిపోయినాయి అని తెలియజేస్తాం మన డిఎన్ఏ స్టడీస్. అంటే క్రీస్తు పూర్వం 1000 ఆ టైంలో మనకి ఈ వర్ణ వ్యవస్థ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అని మనం స్పష్టంగా చూడొచ్చు. మనకి క్రీస్తు పూర్వం 500లో గౌతమ బుద్ధుడు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడాడు. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ కులం కానీ, క్షత్రియ కులం కానీ గుణాల ద్వారానే రావాలి తప్ప పుట్టుకతో రాదు అని గౌతమ బుద్ధుడు కూడా చెప్పడం జరిగింది. అంటే గౌతమ బుద్ధుడు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడాడు అంటే, గౌతమ బుద్ధుడికి ముందే భారతదేశంలో అంటే ఉత్తర భారతదేశంలో వర్ణ వ్యవస్థ మొదలైంది అని మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే మనకి డిఎన్ఏ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఈ వర్ణ వ్యవస్థ స్థిరపడటం అనేది ఉత్తర భారతదేశంలో క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 400 మధ్య ఈ కుల వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థ అనేది స్థిరపడింది అని చెప్తూ ఉన్నాయి. అంటే ఈ క్రీస్తు శకం 400 లేదా 500 టైం పీరియడ్ గుప్తుల కాలానికి సంబంధించింది. మనకి గుప్తుల కాలంలో ఈ కుల వ్యవస్థని లేదా వర్ణ వ్యవస్థని స్థిరపరచడానికి వాళ్ళు
చాలా తీవ్రంగా ప్రయత్నించి విజయవంతం అవటం జరిగింది. అలాగే దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి ఈ వర్ణ లేదా కుల వ్యవస్థ అనేది క్రీస్తు శకం ఈ 400 ఆ టైం నుండి క్రీస్తు శకం 700, 800 మధ్య మనకి ఈ వర్ణ వ్యవస్థ అనేది స్థిరపడింది. అంటే ఉత్తర భారతదేశంలో స్థిరపడిన ఒక 400-500 సంవత్సరాల తర్వాత మాత్రమే దక్షిణ భారతదేశంలో ఈ వర్ణ వ్యవస్థ అనేది స్థిరపడటం జరిగిందని మనకి డిఎన్ఏ స్టడీస్ చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ టైం నుంచి అంటే క్రీస్తు శకం 400 నుంచి ఉత్తర భారతదేశంలో, క్రీస్తు శకం 700 లేదా 800 నుంచి దక్షిణ భారతదేశంలో కులాలు రిజిడ్ అయిపోయి ఆ కులాల్లోనే అంతర్గత వివాహాలు అనేవి చేసుకోవడం మొదలుపెట్టినాయి. అప్పుడు స్టార్ట్ అయిన ఈ క్యాస్ట్ సిస్టమ్, రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. అంతర్గత వివాహాలు అనేవి ఆ కులంలోనే చేసుకోవడం అనేది ఆ టైం పీరియడ్లో స్టార్ట్ అయిందని మనకి డిఎన్ఏ స్టడీస్ కూడా చెప్తూ ఉన్నాయి. అంటే ఉత్తర భారతదేశంలో ముందు వర్ణ వ్యవస్థ స్టార్ట్ అయింది. ఆ ఐడియాలజీ దక్షిణ భారతదేశానికి కూడా వ్యాప్తి చెందిందని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ ఆర్యన్ గ్రూప్స్ ఏమైనా దక్షిణ భారతదేశానికి వచ్చి ఈ వర్ణ వ్యవస్థను ఏమైనా ఏర్పాటు చేసినాయా అంటే యాక్చువల్గా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు ఉత్తర భారతదేశంలో వ్యాప్తిలో ఉన్న ఆ ఐడియాలజీని స్వీకరించి వీళ్ళు విడిపోయారు. సో కాబట్టి ఉత్తర భారతదేశంలో మనకి ఈ వర్ణ వ్యవస్థ అనేది స్టార్టింగ్లో ఏర్పడింది. మరి ఎవరు ప్రారంభించారు? మొదటిగా ఎవరు ప్రారంభించారు ఈ వర్ణ వ్యవస్థని? మనకి ఫౌండర్ ఎఫెక్ట్, డిఎన్ఏ స్టడీస్లో ఫౌండర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా బ్రాహ్మణ వర్గాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఒక చిన్న సమూహం నుంచి ఒక పెద్ద గ్రూప్ రావటం అన్నమాట. అంటే వాళ్ళల్లో వాళ్ళే అంతర్గతంగా వివాహాలు చేసుకోవడం ద్వారా అది ఎండోగమీని ఫాలో అవి ఒక స్పెషల్ గ్రూప్గా ఏర్పడటం అనేది మనం బ్రాహ్మణుల్లో ఎక్కువగా చూస్తాం. దీన్ని బట్టి ఈవెన్ డిఎన్ఏ స్టడీస్ కూడాను మనకేం చెప్తుందంటే వర్ణ వ్యవస్థ బ్రాహ్మణులతో మొదలైంది అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సొసైటీలో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎండోగమీని స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళు సమాజంలో పూజారులుగా, పురోహితులుగా, మిగతా విద్యాధిక వర్గంగా వాళ్ళ ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి వాళ్ళు ఆ గ్రూప్లోకి ఇంక వేరే వాళ్ళని రాకుండా వాళ్ళు ఎండోగమీ అంటే అంతర్గత వివాహాలు అంటే వాళ్ళల్లో వాళ్ళే వివాహాలు చేసుకోవటం స్టార్ట్ చేశారు. సో ఇది బయోలాజికల్ లాక్ కాదు, సోషల్ లాక్. అంటే ఒక గ్రూపు తమను తాము రిజిట్ చేసుకుంది, ఐసోలేషన్ చేసుకుంది. సో అంటే వారి వరకు వాళ్ళు సపరేట్ అయిపోయారు. బ్రాహ్మణ వర్గం వాళ్ళని చూసి రాజ్యపాలన చేసే క్షత్రియులు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఆ తర్వాత వ్యవసాయ కులాలు, ఇట్లా గ్రాడ్యువల్గా ఒక 1000 సంవత్సరాల టైం పీరియడ్లో అందరూ కూడా దాన్నే ఫాలో అవటం జరిగింది. మరి ఈ వర్ణ వ్యవస్థని ఈ వర్గాలు ఎలా ఆచరణలోకి తీసుకువచ్చినాయి అంటే ఈ వర్ణ వ్యవస్థను ఒక సిద్ధాంతంగా వాళ్ళు మత గ్రంథాల్లోకి ఫస్ట్ చొప్పించారు. మత గ్రంథాల్లో దేవుడే దీన్ని క్రియేట్ చేశాడు అని ఆ గ్రంథాల్లో రాయటం ద్వారా దీనికి దైవ ఆమోదం ఉంది, అంటే దైవమే క్రియేట్ చేసింది అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం అనేది జరిగింది. రెండో ప్రయత్నంగా ఈ వర్ణ వ్యవస్థని కాపాడటమే రాజధర్మం అని ప్రచారం చేయటం జరిగింది. కాబట్టి చాలామంది రాజులు వర్ణ వ్యవస్థని కాపాడటమే తమ బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఆ వర్ణ వ్యవస్థని కాపాడే ప్రయత్నం అనేది చేయటం జరిగింది. ఈ వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థ మొదటగా మైదాన ప్రాంతాల్లో ఎక్కడైతే రాజ్యాలు ఏర్పడ్డాయో ఆ ప్రాంతాల్లో స్టార్ట్ అయినట్టుగా మనం చూడవచ్చు. మనం మత గ్రంథాలను పరిశీలించినట్లయితే ఐతరేయ బ్రాహ్మణం కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ, విష్ణు పురాణం కానీ, భాగవత పురాణం కానీ, వీటిల్లో అనేక ట్రైబల్ పేర్లు కనిపిస్తూ ఉంటాయి. పుండ్ర, శబర, పులింద, మూతిబ,
ఇవన్నీ ఈరోజు కులాలుగా మనకి మారు పేర్లతోటి ఈరోజు కులాలుగా ఉన్నాయి. కానీ ఆ టైంకి అవి ఇంకా కులాలుగా మారలేదు. అంటే ఈ వర్ణ వ్యవస్థకి బయటే అవి ఉండిపోయినాయి. కాబట్టి వర్ణ వ్యవస్థ స్టార్టింగ్‌లో సమాజంలో ఉన్న అన్ని ట్రైబ్స్ ఒకేసారి కులాలుగా మారిపోలేదు. కాబట్టి ఈ ఒక 1000 సంవత్సరాల టైం పీరియడ్‌లోనే ఈ వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థ అనేది మనకి ఈ భారతదేశంలో ఏర్పడింది. మరి ఆహ్, దళితులనే వాళ్ళు ఎలా వచ్చారు? దీని మీద కొన్ని సిద్ధాంతాలున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే ఆహ్, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారం ఆహ్, 3 పాయింట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఒకటి బ్రోకెన్ మెన్ అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏర్పడక ముందు ట్రైబల్ సొసైటీస్ ఉన్నప్పుడు ఈ ట్రైబల్ సొసైటీస్‌లో ట్రైబ్స్ మధ్య యుద్ధాలనేవి జరుగుతా ఉన్నాయి. ఆ యుద్ధాల్లో ఓడిపోయిన తెగలు చెల్లాచెదురైపోయి వేరు వేరు ప్రాంతాల్లో స్థిరపడటం జరిగింది. ఇవి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలతోటి కలవలేక వాళ్ళతోటి ఆహ్, వాళ్ళతోటి కలవలేక వాళ్ళు ఉన్న ఏరియాకి నివాస ప్రాంతాలకు బయట వీళ్ళు నివసించడం మొదలుపెట్టారు. తదనంతర కాలంలో దళితులుగా మారారు అనేది ఒకటి. 2 బౌద్ధ మతం. ప్రాచీన కాలంలో బౌద్ధ మతం అనేది చాలా ప్రబలంగా వ్యాప్తి చెందిన మతం. అనేక మంది బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య, శూద్ర వీళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని ఆదరించిన వారే. తర్వాత హిందూ మతం, ఈ వైదిక మతం ప్రాచుర్యం పొందిన తర్వాత వారంతా కూడా క్రమంగా వైదిక మతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎవరైతే ఇంకా బౌద్ధ మతంలో ఉండిపోయారో వాళ్ళు క్రమేణా మార్జినలైజ్ చేయబడి అంటరాని వాళ్ళుగా ముద్ర వేయబడి సమాజానికి దూరంగా ఉంచడం జరిగిందనేది రెండో పాయింట్. మూడో పాయింట్ గోమాంసం. ప్రాచీన కాలంలో దాదాపు అన్ని వర్గాలు గోమాంసం తిన్నాయి. అందులో డౌట్ లేదు. గ్రంథాలు ఎన్ని చెప్పుకున్నా కూడాను అన్ని వర్గాలు గోమాంసాన్ని తిన్నాయి. అయితే కొన్ని వర్గాలు ముఖ్యంగా పురోహిత వర్గాలు ఈ ఈ అలవాటుని మానుకున్న తర్వాత క్రమంగా మిగతా సమాజంలో మిగతా వర్గాలు కూడా ఈ అలవాటుని క్రమంగా వదులుకున్నాయి. అయితే ఈ ఎవరైతే ఈ అలవాటుని ఇంకా కొనసాగిస్తూ వచ్చారో వాళ్ళు తదనంతర కాలంలో దళితులుగా ముద్ర వేయబడ్డారు అని ఈ 3 పాయింట్లని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అంటే 3 రకాలుగా కూడాను దళిత వర్గాలనేవి ఏర్పడ్డాయి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే సమాజం అనేది ఒక్కసారిగా ఏర్పడలేదు. సమాజం ముందు మైదాన ప్రాంతాల్లో రాజ్యాలు ఏర్పడ్డాయి. మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా శక్తివంతులయ్యారు. ఆ మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఎవరైతే ఈ ఏఐఎస్ఐ ప్రజలు కానీ, ఇరానియన్ ఫార్మర్స్ కానీ, లేదా ఇండో ఆరియన్స్ కానీ మిక్స్డ్ గ్రూప్ ప్రజలు ఈ వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థగా ఏర్పడ్డారు. అయితే కొండ ప్రాంతాల్లో, అడవుల్లో నివసిస్తున్న అనేక ట్రైబల్ గ్రూప్స్ ఈ వర్ణ లేదా క్యాస్ట్ సిస్టమ్ పరిధిలోకి రాకుండా బయటే ఉండిపోయినాయి. ఎప్పుడైతే ఈ అడవులను చదును చేసి ఈ మైదాన ప్రాంతంలో ఉన్న రాజ్యాలు విస్తరించడం మొదలుపెట్టినాయో ఈ అడవుల్లో, కొండల్లో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ సమాజంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ అప్పటికే ఎండోగమీ స్టార్ట్ అయింది కాబట్టి, అంటే ఏ వర్గానికి ఆ వర్గం తమకు తాము అంతర్గత వివాహాలు చేసుకుంటూ కులాలుగా విడిపోయినాయి కాబట్టి, ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధాన స్రవంతి సమాజంలో కలవలేక ఊరి బయటనే ఉండిపోయినాయి. వీరు కూడా దళితులుగా మారారు. అంటే దళితులుగా మారటం అనేది ఒక్కసారిగా జరగలేదు. కొన్ని వందల సంవత్సరాల పాటు అనేక ప్రాంతాల్లో ఇప్పుడు చెప్పుకున్న కారణాల ఫలితంగా ఈ దళిత వర్గము అనేది ఏర్పడింది. ఈ వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థని కఠినంగా
అమలుపరచబడడం చేత ముఖ్యంగా మనుస్మృతి, యజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి ఇట్లా ఈ స్మృతి గ్రంథాల ద్వారా దీనికి దైవామోదం ఉంది అని ప్రకటించి దీన్ని అత్యంత కఠినంగా అమలుపరచడం ద్వారా దళితులు అనేవాళ్ళు ప్రధాన స్రవంతి సమాజంలోకి రాలేకపోయారు. దాంతోటి వాళ్ళు తరతరాలుగా ఊరికి బయటే ఉండిపోవడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులు నిరాకరించబడ్డాయి. అలాగే ప్రధానంగా ఊరుల్లోకి కూడా రావటాన్ని నిషేధించటం జరిగింది. మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేవి వాళ్ళ వాళ్ళ వృత్తుల ప్రకారంగా ఏర్పడ్డప్పుడు శూద్ర కులాల్లో కూడా వ్యవసాయం చేసే కులాలు, శూద్ర వ్యవసాయ కులాలు, చేతి వృత్తుల కులాలు ఏ చేతి వృత్తునైతే చేస్తున్నాయో అవి వాళ్ళు సపరేట్ కులాలుగా ఏర్పడటం జరిగింది. అలాగే ఈ కులాల్లో నీచమైన వృత్తుల్ని చేసే కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అంటరానితనం ముద్ర వేసి ఊరికి దూరంగా పెట్టడం జరిగింది. తదనంతర కాలంలో వీరు కూడా దళితులుగా మారిపోవడం జరిగింది. కాబట్టి దళిత వర్గము అనేది ఒక్కసారిగా ఏర్పడలేదు, ఒక సమూహం నుంచి ఏర్పడలేదు. సమాజం చేత బహిష్కరించబడిన ప్రజలు, కొండల్లో, అడవుల్లో ఉండి ప్రధాన స్రవంతి సమాజంలోకి రాలేని ప్రజలు, వీళ్ళందరూ కూడాను దళిత ప్రజలుగా భారతదేశంలో మిగిలిపోయారు.